ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జనవరి 24, 2026. లేవియ కాండం 1వ అధ్యాయం 4వ వచనము. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఆమేన్. ఒక వ్యక్తి తన చేతిని పశువుపై ఉంచినప్పుడు అది అతని పక్షంగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరింపబడింది. అలాగే విశ్వాసం ద్వారా మనం యేసుక్రీస్తు మీద చెయ్యి ఉంచినప్పుడు ఆయనే మన ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరించబడ్డం అనేది మరి నిశ్చయం కదా. ఒక పశువే పాపి స్థానంలో ప్రాయశ్చిత్తం జరిగించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన స్థానంలో మరెంతగా ప్రాయశ్చిత్తం జరిగించగలడు. ఒకరి స్థానంలో మరొకరు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పింపబడే గొప్ప సత్యాన్ని కొందరు బహుగా వ్యతిరేకిస్తారు. మనకైతే అదే నిరీక్షణ, ఆనందం, అతిశయం. యేసుక్రీస్తు మన స్థానంలో మనకు బదులుగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరింపబడ్డాడు. కాబట్టి ఆ ప్రియునిలో మనం కూడా అంగీకరింపబడుతున్నాం. ఈ మాటలు వింటున్న నువ్వు ప్రభు యొక్క సంపూర్ణ బలి అర్పణ మీద విశ్వాసంతో నీ చేతిని ఉంచేలా జాగ్రత్త పడు. ఆ విధంగా నువ్వు అంగీకరింపబడడం ద్వారా ఆ బలి అర్పణలోని ప్రయోజనాన్ని అనుభవిస్తావు. ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు అలా చేశావా? అయితే మళ్ళీ అలా చేయి. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడూ నువ్వు చేయకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆ పని చేయి. దేవుడిచ్చి నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.